వీడు మీడియాలల్లా తిరుక్కుంటా హ్మ్. ఇట్లా కెమెరామ్యాన్‌గా ఒక 10 నెలలేమో చేశాడంట. నాకు ఒక వ్యక్తి చెప్తే నేను ఫోన్ చేసి అడిగా. హ్మ్. నాకు మీడియా వ్యక్తి ఒకాయన చెప్పిండు. ఓకే. అయితే అది నిజమేనా కాదా అని అడిగితే అది నిజమే. ఆ! వీడు అక్కడ సైడ్ సిటీలో ఉండి హ్మ్. ఆడు చాయ్ హోటల్‌లో పని చేసిండంటే ఈ బాడుకోడు. ఆ! అట్లా వాళ్ళ అమ్మ నాన్నకి తిండి పెట్టలేరంట. లేదట. అవునట. ఆడు గంజాయికి అలవాటయ్యి, హ్మ్. డ్రగ్స్‌కి అలవాటయ్యి ఆడ అంతా చేసుకుంటా గలీజ్ లెక్కలు చేసుకుంటూ ఉంటే హ్మ్. ఆళ్ళ అమ్మ నాయన కొట్టి ఈడెవరిదో పిల్లగాడు తెలిసిన పిల్లగాడు ఉంటే ఆ పిల్లగాని దగ్గర పెట్టి డ్యూటీ చేసుకుంటా బతికిన నా కొడుకంట వీడు. ఆ! తెలుసా నాకు ఆయన చెప్తుంటే నాకు నిజంగా ఆయనను చూసి ఆళ్ళ ఊరాయన ఇయాల కూడా ఇంకొక ఆయన నాకు మెసేజ్ చేసిండు. హ్మ్. ఆని గురించి నేను తీయాలంటే ఒక 2 నిమిషాలు కాదు. హ్మ్. కానీ అని ఇంటే ఇంకా సమాజం ఏడిజ్జతి పోతదండి అని చెప్పేసి ఒక ఆడపిల్ల ఉంది. వాడు ఎట్లా చచ్చిపోయినా మనకు సంబంధం లేదురా. కానీ ఒక ఆడపిల్ల వానెంబడి ఉంది. అది. రేపటినాడు కష్టం నష్టం ఎన్నైనా అయ్యో హ్మ్. ఛీ అని చెప్పి ఆ పిల్ల ఏమన్నా చేసుకుంటదేమో ఒక భయానికి నేను రాత్రి కూడా నువ్వు కాల్ చేసినప్పుడు అవును. నువ్వు ఏం చెప్పినా అవును. వాని గురించి చెప్తే ఆడు ఉరేసుకొని చావాలి అన్ని విషయాలు ఉన్నాయి. కానీ నేను చెప్పరా ఒక సమాజంలో అవి ఇజ్జత్ చేయటం అని చెప్పినా లేదా అవునవును. రేపటినాడు ఇంకా గలీజ్ ఉంది. ఒక అమ్మాయికి 3 మంత్స్ ప్రెగ్నెన్సీ చేసిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని నరికేసిరంట వీళ్ళు అబ్బా! నలుగురు కలిసి. ఆ! అలాంటి కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఈ హైదరాబాద్లో ఎక్కడో ఉందని చెప్పిన పిల్లగాడు. హ్మ్. వాళ్ళ అమ్మ నాన్న తెలుసా ఎడ్లని గొడ్లని అమ్మి వీని హ్మ్. బయటికి తీసుకొచ్చిరంట. ఆ! తెలుసా అలాంటి రోజులు కూడా ఉన్నాయంట. వాళ్ళ నాన్న ఇప్పటికే అంటున్నాడంటే నాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయింది అదే లాస్ట్ అని. వాళ్ళ మన మీడియా వాళ్ళ ఆడికి పోయినప్పుడు ఆయన తలక ఎత్తుకోలేకన్నా అవును. మాట్లాడిండంట కానీ లేకపోతే ఆయన మాట్లాడే చాలా ఉండినంట తెలుసా. హ్మ్. రేపు నాటి తలక ఎత్తుకోలేని పరిస్థితి ఆడ చేసే ఇక్కడ బట్టి తిరుగుతున్నాడంట నా కొడుకు.